విశ్వసనీయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన అత్యంత శక్తివంతమైన నామములో నేటి దైవారాధనకు విచ్చేసిన మీ అందరికీ కూడా క్రీస్తు పేరట నిండు మనసుతో నా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఆదివారం జరుగుతున్న దైవారాధనలో మీరందరూ పాల్గొని దేవుని మాటలను ధ్యానిస్తూ ఉండగా ప్రభు మీలో ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడని నేను దేవుని దాసునిగా నమ్ముతూ ఉన్నాను. నా ప్రసంగాలు కావు, దేవుడు నాకు ఇస్తున్నటువంటి ఆలోచనలు, పరిశుద్ధాత్ముడు నాలో ఇస్తున్నటువంటి ఆలోచనలు, వాటిని మీరు జాగ్రత్తగా తీసుకొని దైవ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, వింటున్న ప్రతి సందేశం వల్ల మీరు దేవునితో ప్రేమలో పడాలని నా ఆకాంక్ష. ఎవరైనా ఆమేన్ చెప్తారా మాటకి? We need to start loving God. దేవునితో ప్రేమలో పడాలి, దేవుని మాటతో ప్రేమలో పడాలి. అది జరిగిన రోజు మనందరిలో ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ జరుగుతుంది. ఆ పరిశుద్ధాత్మ కార్యం ప్రతి ఒక్కరిలో జరగాలని ఈ సంఘం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. దానియేలు గ్రంథంలో మొదటి సందేశంగా మీరే చెప్పండి, మొదటి సందేశం ఏమన్నాం మనం? దేవుడు క్షమించనప్పుడు. మొదటి అధ్యాయం ఆధారంగా మాట్లాడిన మొదటి ప్రసంగం. అదే మొదటి అధ్యాయము ఆధారంగా మాట్లాడిన రెండవ సందేశము గత ఆదివారం. వెరీ గుడ్. శత్రువుల కోటలో దేవుని రాయబారులు. ఈరోజు దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. ఈ సందేశాలు మీతో మాట్లాడుతున్నప్పుడు మీకు ఎలా దేవుణ్ణి అనుభవిస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఈ సందేశాలను సిద్ధపడుతున్నప్పుడు ఐ ఫీల్ ద టెక్స్ట్ ఈస్ కమింగ్ అలైవ్ టు మీ. నా భాష, నా అభిప్రాయం మీలో ఎంతమందికి అర్థమైందో ఈ మాట ద్వారా. ఐ ఫీల్ ద టెక్స్ట్ ఈస్ బికమింగ్ అలైవ్ ఫర్ మీ. దేవుని మాట తాజాగా మళ్ళీ మనకి స్వచ్ఛంగా, ఫ్రెష్గా, కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడ్డ మాట మనకి ఇవ్వబడుతుంది. 2వ అధ్యాయం మొదటి వచనం నుంచి నేను చదువుతున్నాను. బైబిల్ ఉన్న వారందరూ దేవాలయంలో బైబిల్ తెరవాలి. బైబిల్ లేకుండా ఎవరు కూర్చోవద్దు. ఒకవేళ మీ దగ్గర బైబిల్ లేకపోతే పక్క వారి దగ్గర ఉన్న బైబిల్ చూడడానికి ప్రయత్నించండి. ఆధునిక యుగంలో మీ దగ్గర సెల్ ఫోన్లో యాప్లో ఒకవేళ మీ బైబిల్ ఉంటే దాన్నన్నా చూడడానికి ప్రయత్నించమని, నేను చదువుతుండగా ప్రతి వచనాన్ని, పదాన్ని గమనించమని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. లెట్స్ స్టార్ట్ రీడింగ్. 1వ వచనం నుంచి నేను చదువుతున్నాను, గమనించండి. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కనెను. అండర్లైన్, ప్లూరల్ వర్డ్, కలలు కనెను. అందును గురించి ఆయన మనస్సు కలతపడగా, గమనించాల మాట, మనస్సు కలతపడగా అతనుకు నిద్ర పట్టకుండెను. కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియచెప్పుటకై శకును గాండ్రును, గారడీ విద్య గలవారిని, మాంత్రికులను, కల్దీయులను పిలువనంపుడని ఆజ్ఞ ఇయ్యగా వారు వచ్చి రాజు సముఖమున నిలిచిరి. రాజు వారితో, నేనొక కల కంటిని, ఆ కల భావమును తెలుసుకొనవలనని నేను మనోవ్యాకులముంది ఉన్నాననగా కల్దీయులు సిరియా భాషలో ఇట్లనిరి, రాజు చిరకాలము జీవించునుగాక, తమరి దాసులకు కలసలమివ్వండి, మేము దాని భావాన్ని తెలియజేసేదము. రాజు, నేను దాన్ని మర్చిపోతిని, కానీ కలను దాని భావమును మీరు తెలియచేయని ఎడల. ఇప్పుడు అందరం చదువుదాం. మీరు తుత్తునీలుగా చేయబడుదురు, మీ ఇండ్లు పెంట కుప్పగా చేయబడును. కలను దాని భావమును తెలియజేసిన ఎడల దానములు, బహుమానములు, మహాఘనతయు నా సముఖములో నొందుదురు.
గనుక కలభావము తెలియజేయుడని చెప్పాను. తలలు వంచి చదవబడ్డ లేఖనాల ద్వారా ప్రభు మనతో మాట్లాడినట్లు దేవుని గౌరవిస్తూ తలలు వంచి ప్రార్థన చేద్దాం. ఆచారంగా ఎప్పుడు అలవాటు ప్రకారంగా తలలు వంచుతాం, కానీ ఈరోజు దేవుని సన్నిధిలో మన మనస్సు వంచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. నీ వంటి వారు ఒక్కరునూ లేరు తండ్రి. అంత ఘనమైన శ్రేష్టమైన దేవుడిగా నువ్వు ఉన్నందుకు నీకు వందనాలు. నిన్ను ఎవరితోనూ సాటి అయిన వారిగా సమానుడిగా మేము చేయలేము స్వామి. అంత ఘనమైన దేవుడుగా మా జీవితాల్లో ఉన్న యేసయ్య నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పటికే చెప్పబడిన ప్రతి మాట ద్వారా, పాడిన ప్రతి పాట ద్వారా పరిశుద్ధాత్మదేవ నువ్వు మా మధ్య సంచరిస్తున్నందుకు నీకు వందనాలు. నిన్ను ప్రేమించిన అనేక మంది నీ ప్రజలు నీ మాటలు వినడానికి వచ్చారు తండ్రి. ఎవరికి ఏ మాట అవసరమో నీకే తెలుసు. ఎవరు ఏ పరిస్థితిలో ఈ మందిరంలోకి ఈరోజు కాలు పెట్టారో నీకే తెలుసు. ఎవరి మనస్సులో ఏ ప్రశ్నలు ఉన్నాయో, ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయో, ఎలాంటి స్థితిలో వాళ్ళు దిగజారిపోయి ఉన్నారో నీకే తెలుసు. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, మీరు మహిమ పొందండి తండ్రి. ప్రతి వారి మనస్సును తెరవండి, మనోనేత్రాలు వెలిగించండి. నీ దాసుడిగా నీ మాటలు ప్రకటిస్తుండగా నేను సంపూర్ణంగా తగ్గించబడాలి, కేవలము మీరు మాత్రమే హెచ్చింపబడాలని ప్రార్థన చేస్తూ క్రీస్తు పేరట ఈ మనవులు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం ఈరోజు మన ధ్యాన భాగం. నేను మీతో మాట్లాడుతున్న సందేశం దేవుని జ్ఞాన బలము. దేవుని జ్ఞాన బలము. 1వ అధ్యాయంలో దేవుడు క్షమించినప్పుడు ఏం జరుగుతుందో మనం విన్నాం. 1వ అధ్యాయంలో దేవుడు శత్రువుల కోటలోనికి తన ప్రజల్ని ఎందుకు పెడతాడో కొంతవరకు అర్థం చేసుకున్నాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం దేవుడు తన జ్ఞానాన్ని ఆవిష్కరిస్తున్న అధ్యాయం. నౌ లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో దేవుడు తన కార్యాల్ని మొదలు పెట్టాడు. ఎందుకంటే అప్పటికే దానియేలు చాలా శ్రేష్టమైనటువంటి జ్ఞానం కలిగిన వాడిగా నెబుకద్నెజర్ దగ్గర పేరు పొందాడు. దానియేలు నెబుకద్నెజర్ దగ్గర ఉన్నటువంటి ఆ బబులోను దేశంలో ఉన్న గారడీ వాళ్ళు గాని, ఆ బబులోను దేశంలో ఉన్న ఇంకా ఎవరైనా గాని వాళ్ళందరిలో కూడా దానియేలు శ్రేష్టమైన వాడు. దానియేలు మాత్రమే కాదు, దానియేలుతో ఉన్న స్నేహితుల్లో వాళ్ళు కూడా శ్రేష్టమైన వారని ఎవరు సర్టిఫై చేశారో తెలుసా? నెబుకద్నెజర్ సర్టిఫై చేశాడు. 2వ అధ్యాయం మనకు బాగా అర్థం అవ్వాలంటే 1వ అధ్యాయంలో ఒక మాట మనం చదవాలి. బైబిల్ ఎవరు మూసేయకండి, వర్తమానం పూర్తయ్యేదాకా బైబిల్ తెరిచి ఉంచండి. 2వ అధ్యాయం మనకు అర్థం అవ్వాలంటే 1వ అధ్యాయంలో ఒక వచనం అర్థం అవ్వాలి. ఏంటా వచనం? అందరూ బైబిల్ చూడండి, నేను చదువుతున్నాను. 19వ వచనం, 1వ అధ్యాయం 19వ వచనం. రాజు వారితో మాట్లాడగా వారందరిలో కమాన్ దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా వంటి వారెవ్వరు, అండర్లైన్ దట్ వర్స్, అలాంటి వారు కనబడలేదు. అండ్ సెకండ్ థింగ్, గనుక వారే రాజు సముఖమున నిలిచిరి. వాళ్ళలాంటి వాళ్ళని ఎక్కడ నెబుకద్నెజర్ చూడలే. కనుక నెబుకద్నెజర్ ఇప్పుడు ఒరే శకునుగాండ్రా నువ్వు ఉండరా నా పక్కన, ఒరే జ్ఞానమే నువ్వు ఉండరా నా పక్కన, లేకపోతే ఒరే పూజారి నువ్వు ఉండరా నా పక్కన అని అనలే. రాజు సముఖమున నిలవబడే ఆధిక్యత దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యాకి దేవుడు కల్పించాడు. 20వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన మాట ఉంది. ఆ మాటను మీరు గుర్తుపట్టాలని నేను చదువుతున్నాను. రాజు వీరి యొద్ద విచారణ చేయగా, కమాన్, జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో వీరు తన రాజ్యమందుండు శకునుగాండ్రు కంటెను, గారడీ విద్య గల వారి కంటెను, వావ్, 10 అంతలు
శ్రేష్ఠులని తెలియబడెను. ఎవరైనా దేవునికి స్తోత్రం చెప్తారా? సార్, ఈ మాటలు నాకు ఎంత నచ్చాయో. శత్రువుల కోటలో దేవుని పక్షంగా నిలబడ్డ శ్రేష్ఠులు, శత్రువుల మధ్య దేవుని చేత నిలవబెట్టబడిన దైవ ప్రజలు, శత్రువుల మధ్య దేవుని చేత ఎన్నుకోబడ్డ దైవ ప్రజలు, శత్రువుల మధ్య అరే నీకు సాటైనోడు ఎవడో లేడురా అని శత్రువు నోట్తోనే దేవుడు చెప్పించిన గొప్ప సందర్భం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమన్నాడు తెలుసా? వీళ్ళంత శ్రేష్ఠులు నాకెవరూ కనబట్టలేదు. అండ్ ఆఫ్టర్ రియలైజింగ్ దట్, సంవత్సరం గడిచిపోయింది కాదు, 2 సంవత్సరాలు గడిచిపోయింది. 2వ అధ్యాయం 1వ అధ్యాయంకి 2వ అధ్యాయంకి వచ్చేసరికి కాలాలు గమనించాలి. ఎందుకంటే కాలాలు గమనిస్తున్నప్పుడే ఆ టెక్స్ట్ లో ఉన్న డిఫరెంట్ స్టోరీ మనకు కనబడుతుంది. ఆ నెబుకద్నెజరు పరిపాలనలోకి వచ్చి 2 ఏళ్ళు అయిపోయింది. రోజు దానియేలు గారు నెబుకద్నెజరు దగ్గరకు వస్తున్నారు, అనన్య నెబుకద్నెజరు దగ్గరకు వస్తున్నాడు. వీళ్ళందరూ కూడా రాజు సమ్ముఖంలో నిలబడుతున్నారు. వాళ్ళకి కోపం వస్తుంది, కానీ ఏం చెప్పాలి? ఫస్ట్ సర్పణ చెప్పాను, తెల్లారు లెక్కన ఏం చెప్పాలి? నెబుకద్నెజరుకి కమాన్ మాట్లాడాలి, గుడ్ మార్నింగ్ చెప్పాలి. ఏరే నువ్వు మా వాళ్ళని చంపావు, మా దేశాన్ని కాల్ చేసావు, మా దేవాలయం తగలెట్టావు, కానీ మేమేం చేస్తున్నావు? నీకు గుడ్ మార్నింగ్ చెప్పాలి. శత్రువుకి సేవ చేయడం ఎలా ఉంటుందో దేవుడు వాళ్ళకి అనుభవపూర్వకంగా చూపించాడు. దానియేలుకి రోజు అనుకున్నాడు, ప్రభువా ఇక్కడ తీసుకొచ్చి పడేసావు, వాళ్ళ దేవతల గురించి మాకు నేర్పించావు, వాళ్ళ దేవుళ్ళ గురించి 3 సంవత్సరాల కోర్సు, స్టైఫండ్ ఏంటి మాట్లాడాల, స్కాలర్షిప్ ఏంటి, పోయిన ఆదివారం చెప్పాను, స్కాలర్షిప్ ఏంటి, వైనింగ్ అండ్ డైనింగ్. వైనింగ్ అండ్ తాగినంత త్రాగడం, తినాల్సినంత జాయింట్లు బార్బిక్యూలు మీరు వండుకొని వచ్చారే ఈవేళ, అవన్నీ కూడా రోజు రాజుగారి దగ్గర భోజనం పాలన చూస్తుంటే అవన్నీ తినడం. వైనింగ్ అండ్ డైనింగ్ అనే స్కాలర్షిప్ లో 3 సంవత్సరాలు బబులోన్ యూనివర్సిటీలో వీళ్ళందరూ బాగా చదువుకున్న తర్వాత దానియేలు అనుకుంటున్నాడు, ప్రభువా మమ్మల్ని ఎందుకు తీసుకొని ఇక్కడ పడేసావు? ఈ శత్రువుని తెల్లారు లెగ్గానే మా కన్ను నెబుకద్నెజరుని చూడాలి, తెల్లారు లెగ్గానే ఆ క్రూరమైన వ్యక్తి ముఖాన్ని మేము రోజు చూడాల్సి వస్తుంది. ప్రభువా ఎందుకు నన్ను మిమ్మల్ని ఇక్కడ ఉంచావో మాకు తెలియటం లేదు. 2వ అధ్యాయంలో అలాగ అనుకునేసరికి 2 సంవత్సరాలు గడిచిపోయాయి. అండ్ నౌ నెబుకద్నెజరు స్లోగా రియలైజింగ్, ఈ 2 సంవత్సరాల్లో నెబుకద్నెజరు తెలుసుకుంది ఏంటంటే, నా దగ్గరున్న గారడి వాళ్ళును మా దగ్గరున్న ఈ సోదిగాళ్ళ కంటే ఈ యూదులేనయ్యురా, వీళ్ళు చాలా జ్ఞానులు, వీళ్ళు చాలా జ్ఞానంలో శ్రేష్టమైన వారు, కాదు 10 రెట్లు వీళ్ళు చాలా గొప్పవారు అని చెప్పి నెబుకద్నెజరు వాళ్ళని చూస్తూ నేర్చుకుంటున్నాడు. ఎవరి గురించో తెలుసా? దేవుడు గురించి. దేవునికి ఎవరైనా స్తోత్రం చెప్తారా? కొన్నిసార్లు నిన్ను నచ్చని పరిస్థితుల్లో దేవుడు ఎందుకు పెడతాడంటే, ఆ నచ్చని పరిస్థితుల్లో నువ్వు ప్రవర్తించే విధానంలో ఎవరో దేవుడు గురించి నిన్ను చూసి తెలుసుకుంటారు. ఎవరైనా ఆమేన్ చెప్తారా? నీకు నచ్చని మనుషులు ఎదురొచ్చినప్పుడు అని తిప్పుకుంటూ పక్కెళ్ళిపోతావో, లేక ఆ టైంలో నువ్వు ఎలా ప్రవర్తిస్తావో దేవుడు నిన్ను గురించి నీ ద్వారా తనను తాను ప్రత్యక్షపరచుకోవడానికి ఇష్టపడతాడు. అండ్ నౌ ఇన్ చాప్టర్ 2 దేవుడు జోక్యం చేసుకున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా, ఒరే వరుణు నీ దగ్గరకు రావాలనుకుంటున్నాను, నీతో మాట్లాడాలనుకుంటున్నాను, రమ్మంటావా? రాత్రి 11కు రమ్మంటావా, లేకపోతే ఉదయం 9కి రమ్మంటావా అని దేవుడు అడగడు. గాడ్ కమ్స్ ఎట్ ఎనీ టైమ్, గాడ్ టాక్స్ ఇన్ ఎనీ వే. దేవుడు ఎప్పుడన్నా వస్తాడు, దేవుడు ఎలాగన్నా వస్తాడు, దేవుడు ఏ విధంగా మాట్లాడతాడు. ఈ 2వ అధ్యాయంలో దేవుడు నెబుకద్నెజరుతో మాట్లాడడానికి దేవుడు ఇష్టపడ్డాడు. నెబుకద్నెజరుతోనా? హంతకుడు, కమాన్ చెప్పాలి, క్రూరుడు, వెరీ గుడ్, ఇంకొంచెం సినోనియమ్స్. ఏం సార్? దేవాలయాన్ని కాల్చేసినోడు, దయా జాలి కనికరం అనే మాటకు అర్థాలు తెలియనోడు, అలాంటి భయంకరుడితో దేవుడు మాట్లాడతాడా? మాట్లాడితే నాలుగుతో మాట్లాడాలా? ముందు రోజు రాత్రి 6 నుంచి తెల్లారి 6 దాకా మోకాళ్ళు వేసాను, నాతో మాట్లాడకుండా దేవుడు ఆడితో మాట్లాడుతున్నట్టు. దేవుడికి నువ్వు చెప్తావా ఎవరితో మాట్లాడాలో? లేకపోతే దేవుడు నిన్ను అడగాలా ఎవరితో మాట్లాడాలో? దేవుడికి నువ్వు సలహా ఇస్తావా, నువ్వు ఫలానా వాళ్ళతో మాట్లాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళని? దేవుడు ఎంత ఘోరమైన వాడితోనన్నా దేవుడు మాట్లాడతాడు. ఎవరైనా దేవునికి స్తోత్రం చెప్తారా? దట్ ఈస్ గాడ్. హి కెన్ టాక్ టు యువర్ ఎనిమీ, హి కెన్ టాక్ టు యువర్ ఫియర్సెస్ట్ పర్సన్, హి కెన్ టాక్ టు ద పర్సన్ హూ ఇస్ హర్టింగ్ యు ద మోస్ట్. నువ్వు బాగా ప్రార్థన చేస్తుంటే నాతో మాట్లాడు ప్రభువా నువ్వు అనుకుంటుంటే, దేవుడేమో అవతల శత్రువుతో మాట్లాడుతూ ఉంటాడు.
ఎంతమందికి అర్థమవుతున్నాయో ఈ మాటలు ఈ రోజు? దేవుడు ఎవరికి మాటలు అవసరం అని నన్ను తీసుకొచ్చాడో నాకు తెలియట్లే. దేవా నాతో మాట్లాడ నువ్వు అని ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అరే వరుణ్, నీతో కాదురా నేను మాట్లాడాల్సింది, నిన్ను బాధ పెడుతున్న శత్రువుతో నేను మాట్లాడాలి. అండ్ నౌ గాడ్ పరలోకాన్ని ఖాళీ చేసి, ఆ రోజు పశువుల పాకలోకి దిగొచ్చిన ఆ దేవుడే పరలోకాన్ని ఖాళీ చేసి బబులోను సామ్రాజ్యంలోకి దిగొచ్చాడు. దేవునికి ఎవరైనా స్తోత్రం చెప్తారా? శత్రువుల ఊరిలోకి దిగొచ్చాడు, శత్రువు కోటలోకి దిగొచ్చాడు, శత్రువు అంతఃపురంలోకి దిగొచ్చాడు. కాదు కాదు, శత్రువు బెడ్రూమ్ లోకే దేవుడు వచ్చాడు. నాకు ఈ మాట ఎంత ఇష్టమో, నాకు ఈ మాట ఎంత ఇష్టమో. మనుషులమైనటువంటి మనము ఎవరన్నా చూసి ఆడితో దేవుడు మాట్లాడమేట్రా, ఆడి బతుకువాడు అని ఎప్పుడైనా అనుకున్నావు గనక చాలా జాగ్రత్త నీ మాటలు. అలాంటి వాడితోనే దేవుడు ఒక రోజు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎవరిని తక్కువ అంచనా వేస్తావో, ఎవరిని చులకనగా చూస్తావో, ఎవరిని పనికిరాడు అనుకుంటావో, ఎవరిని సమాజానికి సంఘానికి వేస్ట్ అనుకుంటావో, ఎవరి వల్ల ప్రయోజనం లేదనుకుంటావో, ఆడితోనే దేవుడు అపాయింట్మెంట్ పెట్టుకుంటాడు. బికాస్ గాడ్ డజంట్ నీడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. గాడ్ టేక్స్ ద ఛాన్స్ టు టాక్ టు హిస్ పీపుల్. ఆయన చెరసాల్లో ఉన్న ఖైదీతో మాట్లాడతాడు, ఎక్కడో దాక్కున్న ఉగ్రవాదితో మాట్లాడతాడు, సముద్రం అడుగు భాగంకి వెళ్ళిపోయినా అక్కడ కూడా ఓ సబ్మెరైన్ పంపించి రెవరెండ్ డాక్టర్ బిషప్, లెఫ్ట్ రెవరెండ్, రైట్ రెవరెండ్ యోనా గారితో ఆ రోజు మాట్లాడాడు. నీ నా పర్మిషన్లు దేవునికి అక్కర్లే. ఎట్లా మాట్లాడాడు? 2వ అధ్యాయం 1వ వచనం బైబిల్ చూడండి అందరూ. నెబుకద్నెజరు నెబుకద్నెజరు అని మాట్లాడలే, కళ ద్వారా మాట్లాడాడు. గాడ్ ఇస్ కమ్యూనికేటింగ్. మన దేవుడు ఈస్ కమ్యూనికేటింగ్. శత్రువుతో మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయం 1వ వచనం, నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలుగనెను. ఆ కలను గూర్చి అండర్లైన్ దిస్ వర్డ్స్, మనస్సు కలతపడింది, నిద్ర పట్టలేదు. 3వ వచనంలో మనోవ్యాకులం వచ్చేసింది. ఈ 3 మాటలు చాలా ప్రాముఖ్యం హీబ్రూ భాషలో. ఈ 3 మాటలు హీబ్రూ భాషలో చాలా ప్రాముఖ్యం. ఆ దేవుడు ఎప్పుడైతే ఆ కళనిచ్చాడో పడుకున్నాడు. ఆ కళ ఏంటో వచ్చింది. ఆ కళ తెల్లారు లేసరికి మర్చిపోయారు. మీలో ఎంతమందికి కళ్ళు వస్తాయి? ఎంతమందికి మర్చిపోతే అలవాటు ఉంది కళ్ళని? తెల్లారు లేసి ఎంతమంది టీ తాగుతా ఏకాక్షర పానీయము అని నేను పిలుస్తాను దాన్ని, టీని, బికాజ్ ఇట్స్ టీ, ఏకాక్షర పానీయం. ఆ ఏకాక్షర పానీయం తాగుతారు. రాత్రి ఏదో కళ వచ్చిందమ్మా, కళ గుర్తు రావట్లేదు, ఏంటో వచ్చింది, ఏంటో నువ్వు ఉన్నావు కళ్ళలో, ఎక్కడికో వెళ్ళిపోతున్నావు ట్రైన్లో. ఆడేమో పూరి 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 అంటున్నాడు. పక్కన ప్లాట్ఫామ్ మీద ఎవరో మనోళ్ళు కనబడుతున్నట్టున్నారు. మళ్ళీ కాసేపటికి పొలంలో ఉన్నాం మనం, కొత్త బట్టలు కనబడుతున్నాయి కళ్ళలో. ఎప్పుడైనా ఎవరితో చెప్పుకున్నారు ఇంట్లో ఇలాగా? టీ తాగుతా విచారవదనంతో ఫేస్ అంతా ఏమవుతుందో అని. ఏంటమ్మా నవ్వుతున్నారు? నేను ఏదో అడగకూడదు అడిగినట్టు. కలలు రాలేదా? చెప్పుకున్నారా ఎప్పుడైనా ఇంట్లో? చాలా సార్లు మనం గదిలో ఏదో వస్తువు తెద్దామని వెళ్తాం. ఏ వస్తువు తెద్దామని వెళ్ళామో అది మర్చిపోయి ఇంకోటి పట్టుకొచ్చి కూర్చుంటాం. అది నేను దీనికి వెళ్ళలేదే, నేను ఇంకో వస్తువుకి వెళ్ళానే అని చెప్పి మళ్ళీ ఆ గదిలోకి వెళ్ళి రైట్ రైట్. సో కలలే మర్చిపోతాం, తెద్దామనుకున్న వస్తువులే మర్చిపోతాం. అంతెందుకు, పచారీ కొట్టుకి కిరాణా కొట్టుకి పెద్ద లిస్ట్ రాసుకొని వెళ్ళినప్పుడు ఆ లిస్ట్ లో ఏదో వస్తువు తర్వాత కొందాం అనుకుంటాం, ఆ తర్వాత కొందాం అనే దాన్ని మర్చిపోయి ఇంటికి వచ్చేస్తాం. మా అమ్మగారు ఎన్నిసార్లు చెప్పేవారు, అది మర్చిపోకు, అది మర్చిపోకు. ఏది మర్చిపోకంటారో అదే మర్చిపోదు, ఏది ముట్టుకోవద్దు అంటారో. అమ్మమ్మ, ఇది నా తప్పు కాదు, జెనెటిక్ తప్పు. అది దేవుడు మనిషిని అలా తయారు చేశాడు. ద పాయింట్ ఇస్ కల వచ్చింది. And the same verse says he forgot the dream. ఆ కళను ఏమైపోయాడు తెలుసా? మర్చిపోయాడు. దాని వల్ల ఎఫెక్ట్ ఏంట్రా అంటే కలత పడుతున్నాడు. వచ్చిన కళ ఏంటి నాకు అర్థం కావట్లే. అండ్ గాడ్ ఆ పరిస్థితుల్లో అతనికి కలతను కలుగు చేసి, నిద్ర పట్టకుండా చేసి, చివరికి మనోవ్యాకులతను తీసుకొచ్చాడు. సారు, నాలోటోడికి మనోవ్యాకులత వస్తే ఇదిగో నా పక్కనే శాస్త్రి బాబుని ఉంది, నేను దానికి బ్రాండ్ అంబాసిడర్ని. మీరు ఎవరికైనా తలనొప్పి వస్తే నన్ను సంప్రదించండి. త్వరగా తగ్గాలంటే ఒకటి రిఫర్ చేస్తాను, ఓ 10 minutesలో తగ్గాలంటే ఇంకోటి రిఫర్ చేస్తాను, 1 hourలో తగ్గినా పర్లేదంటే ఇంకోటి రిఫర్ చేస్తాను. నాలోటాడు మనోవ్యాకులతో వచ్చింది అనుకోండి, ఏ శాస్త్రి బామ రాసుకొని ఇంట్లో పోచుకుంటాడు. మనోవ్యాకులతో వచ్చినోడికి సామాన్యుడికి కాదు, వీడు అసలే అయ్యగారు చెప్పారు క్రూరుడు
వీరు అసలే ఎలాంటోడు, ఉగ్రుడు. క్రూరుడికి నిద్ర పట్టకపోతే ఎలాగుంటుందో తెలుసా? క్రూరత్వం నశాలానికి ఎక్కుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది నా ఈ మాటలు? క్రూరత్వం ఇంకా తైతక్కలాడుతుంటది, ఒక లెవెల్లో పీక్ లో ఉంటది అనమాట. ఎందుకంటే నిద్ర పట్టలేదు రాత్రంతా, మనోవ్యాకులత ఎక్కువైపోయింది. పోనీ ఈ బీపీ ఎప్పుడైనా కంట్రోల్లో ఉంటుందంటే కాదు, ఎప్పుడు సింహాసనం మీద నెబుకద్నెజర్ అనే ఈగోలో ఉంటాడు ఎప్పుడు. సో పాయింట్ ఏంటంటే, అలాంటి వాడికి నిద్ర పట్టకపోతే పక్కనున్న వాళ్ళకి ఎప్పటికీ నిద్ర పట్టదు. ఎంతమందికి అర్థమైన మాటలు? కొంతమందికి నిద్ర పట్టడం మంచిది, పక్కనున్న వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. ఎంతమంది ఒప్పుకుంటారు? కొంతమందికి నిద్ర పట్టలేదు అనుకోండి, పక్కనున్న వాళ్ళకి కొన్ని వారాల తరబడి నిద్ర ఉండదు. అర్థమైన వాళ్ళు బాగా నవ్వారు, దేవునికి స్తోత్రం. అండ్ నౌ దిస్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు స్లీప్. బట్ ప్లీజ్ లిసన్ టు మీ. 3వ వచనంలో ఇంత దేవుడు తన కళ ఇచ్చిన తర్వాత ఆ కళ ఏంటో తెలుసుకోలేని స్థితిలో 3వ వచనంలో మళ్ళీ తన పాత పద్ధతికి వెళ్ళాడు. ఎవరో అని పిలిచాడు? రాజు కనిన కలను తనకు తెలియజెప్పుటకు శకునగాండ్రును, గారడే విద్య గల వాళ్ళని, మాంత్రికుల్ని, కల్దీయుల్ని పిలిపించాడు. 1వ అధ్యాయంలో ఏమని చదివాం? వాళ్ళందరికన్నా ఎవరు శ్రేష్ఠులని చదివాం? మాట్లాడాలి మీరు. వాళ్ళందరికన్నా ఎవరు శ్రేష్ఠులని చదివాం? దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య, వాళ్ళు 10 రెట్లు శ్రేష్ఠులు అని తెలిసిన నెబుకద్నెజరు కల వచ్చిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళాడమ్మా? దానియేలు పిలవలే. కల వచ్చిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళాడయ్యా? అజర్యని పిలిచాడా? పిలవలే. కమాన్ చెప్పాలి. శకునగాండ్రు పిలిచాడు. బహుశా SMS పెట్టమన్నాడేమో అసిస్టెంట్ కి. ఆల్ ద శకునగాండ్రు ఆర్ రిక్వైర్డ్ టు అసెంబుల్ ఎట్ ద నెబుకద్నెజర్స్ ప్యాలెస్ షార్ప్ ఎట్ 10 AM అని SMS వెళ్ళిపోయిందమ్మా, మనకు తెలియదు. మొత్తం అందరూ వచ్చేసారు. 5 ఊరే వీడికి ఏదో మనం రమ్మన్నాడంటే ఈ రాత్రి అంతా నిద్ర పట్టుండదని మార్గంలో వాళ్ళు మాట్లాడుకుని ఉంటారు. నిజమే, నిద్ర పట్టలే. అండ్ నౌ దే హావ్ కమ్. చాలా జాగ్రత్త వినండి. ఇక్కడ దేవుడు ఎంత, ఈరోజు మన సబ్జెక్ట్ జ్ఞాన బలము కలిగిన దేవుడు. అంతఃపురంలో మొదలగు ప్రజలందరి సమక్షంలో రాజు వచ్చి నాకు కల వచ్చింది, ఆ కళా భావాన్ని మీరు చెప్పాలి అన్నప్పుడు అందరూ అయ్యారు, కళ ఏంటో చెప్పండి సార్, 5 నిమిషాలు చెప్పేస్తాం భావం అంటే. కళ మర్చిపోయిన రా బుజ్జే, కళే గుర్తురాట్లేదు నాకు ఇప్పుడు. కానీ నువ్వురే కళ మర్చిపోయిన నువ్వేం చేయాలి? నువ్వు నాకు కళ చెప్పాలి, భావం చెప్పాలి. తొక్క తీసేద్దాను అన్నాడు ఒక్కొక్కరిని. అంటే ఇండైరెక్ట్ గా ఆ మాట అక్కడ అర్థం. మీరు ఇందాక చదివారుగా, తుత్తునీయులుగా చేయుదును, మీ ఇళ్ళన్నీ పెంట కుప్పలుగా చేయుదును. అందుకే అన్నాను, క్రూరుడికి నిద్ర పట్టకపోతే వాడు ఏమవుతాడు? మాట్లాడాలి. క్రూరత్వం ఏమవుద్ది? పీక్స్కి వెళ్తుంది అనమాట. ఆ పిచ్చి పీక్స్ కి ఎప్పుడైతే వెళ్ళిందో వాడు ఏం చేద్దాం అనుకుంటున్నాడో, హీఈస్ అవుట్ ఆఫ్ కంట్రోల్. అండ్ నౌ హీస్ ప్రోనింగ్ టు వైలెన్స్. హింస చేయడానికి తన మనసు రెడీ అవుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అండ్ నౌ హీస్ సేయింగ్, మీరే నా కళని చెప్పండి, మీరే నా కలభావం చెప్పండి అన్నప్పుడు వీళ్ళందరూ చెప్పిన మాట 7వ వచనం. పెన్లో పెన్సిల్ ఉన్న వాళ్ళు బైబిల్ జాగ్రత్తగా గమనించాలి. 7వ వచనం, రాజు ఆ కళను తమరి దాసులమైన మాకు చెప్తే మేము దాని భావాన్ని తెలియజేస్తాం. సార్ మీరు కళ చెప్తే మేము భావం చెప్పగలమని వాళ్ళు అంటారు. నాకు కళ గుర్తులేదు, ఏమీ గుర్తులేదు, కానీ కళ మీరే చెప్పండి, భావం మీరే చెప్పండి అంటాడు. ఆర్గ్యుమెంట్ చాలా పెద్దదైపోయింది. పైనుంచి దేవుడు చూస్తున్నాడు. ఒరే దానియేలు, ఒరే షడ్రక్ మేషకులు, ఒరే అజర్య మిషర్య, గెట్ రెడీ, టైం వచ్చింది. నేను ఏం చేయాలనుకుంటున్నానో మీకు అర్థం కావట్లే. ఇంతకాలం నన్ను ఎందుకు ఉంచావు నెబుకద్నెజర్ దగ్గర? ఇంతకాలం నన్ను ఎందుకు నెబుకద్నెజర్ దగ్గర? పోయి మా ఊర్లోనే యెరూషలేములో ఉంది కదా అని అనుకుంటున్నావేమో. గెట్ రెడీ, గెట్ రెడీ, గెట్ రెడీ. నేను చేస్తున్న కార్యం ఏంటో నీకు ఇప్పుడు అర్థం అవుతుంది అని దేవుడు అనుకుంటున్నాడు పైనుంచి. గాబ్రియేలు చూడరా, మిషాయేలు చూడరా, నేను ఏం చేస్తున్నాను. వర్స్ 9లో రాజు మాటలు చాలా తీవ్రంగా ఉన్నాయి. కాలము ఉపాయముగా గడపవలనని అబద్ధాలు, మోసపు మాటలు నా యొద్ద పలకను ఉద్దేశించారు. మీరు కలను చెప్పకపోయిన ఎడల నేను చెప్పిన మాట ఖండితం గనుక కలను నాకు చెప్పుడి, అప్పుడు దాని భావం తెలియజేయటకు మీకు సామర్థ్యము కలదని. నేను ఈ చాప్టర్లో అత్యంత ప్రాముఖ్యమైన లైన్ అదే, సామర్థ్యం కలదని నేను తెలుసుకొందును అంటున్నాడు. అండర్లైన్ దట్ వర్డ్ సామర్థ్యం.
సామర్థ్యాన్ని ఎవరి దగ్గర వెతుకుతున్నాడు? శకునగాండ్రుల్లో వెతుకుతున్నాడు. సామర్థ్యాన్ని ఎవరి దగ్గర వెతుకుతున్నాడు? గారడీ విద్య గల వారి దగ్గర వెతుకుతున్నాడు. సామర్థ్యం ఎవరిలో ఉందని అనుకుంటున్నాడు? ఐగుప్తులో ఉన్నటువంటి ఆ బబులోన్లో ఉన్నటువంటి ఈ శకునగాండ్రు మంత్రగాళ్ళ దగ్గర సామర్థ్యం ఉందని అనుకుంటున్నాడు. పైనుంచి దేవుడు చూస్తున్నాడు. బికాస్ దిస్ ఇస్ ఆల్ గాడ్స్ డూయింగ్. ఇది దేవుని కార్యంగా మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. అండ్ నౌ వీళ్ళు చేతులు ఎత్తేసారు. 10వ వచనంలో హ్యాండ్స్ అప్. ఏమని చేతులు ఎత్తారు తెలుసా? ఇదిగో బాబా, భూమి మీద ఏ మనుషుడు రాజు అడిగిన సంగతి చెప్పలేడండి. ఏ చక్రవర్తి, ఏ అధికారి, శకుని గాని వద్దను, గారడి విద్య గలవాని వద్దను, కల్దీల దగ్గర ఇలాంటి సంగతి మనం విచారించలేమండి. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది. దేవతలు కాక మరెవ్వరూ ఈ సంగతుల్ని చేతులు ఎత్తేశారు. ఏమని చేతులు ఎత్తారు తెలుసా? ఇది మా వల్ల, నువ్వు మా ఇల్లు పెంట కుప్పగా చేసే, లేక బుల్డోజర్ పట్టుకొచ్చి తోసే, నువ్వేదన్నా చేయి, ఇది మా వల్ల కాదయ్యా. నువ్వు కళ చెప్పనంటావు, మమ్మల్ని భావం చెప్పంటావు, మతి శుద్ధి ఏమైనా ఉందా? ఎవడో చెప్తాడు. దేవతలు తప్ప ఎవరు చెప్పలేరు. బాగోలేదు రాజు అనుకుంటే మాట ఇష్టం వచ్చిన మాడితే సరిపోద్దేంటి అని చేతులు ఎత్తేశారు. ఆ మూమెంట్ కొరకు పరలోకంలో దేవుడు కనిపెడుతున్నాడు. దైవ ప్రజలారా అర్థం చేసుకోండి, దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుడు అంతఃపురంలో ఒక లోటును సృష్టిస్తున్నాడు. అందరూ చెప్పండి, లోటు. అబ్బా కొంచెం గట్టిగా, లోటు. మూడోసారి గట్టిగా, లోటు. దేవుడు ఒక లోటును సృష్టిస్తున్నాడు. ఆ లోటు ఎవరు భర్తీ చేయలేని లోటు. ఆ స్థానం ఎవరు భర్తీ చేయలేని స్థానం. ఆ ప్లాట్ఫామ్ ఎవరు ఎక్కలేని ప్లాట్ఫామ్. అది ఈ దేవుడు ఎందుకు సృష్టిస్తున్నాడంటే, దేవుడి దృష్టిలో ఒక మనిషి ఉన్నాడు. ఆ మనిషిని ఆ ప్లాట్ఫామ్ మీదకి తేవాలి. దేవుని దృష్టిలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని ఆ ప్లాట్ఫామ్ మీద తేవాలి. కనుక దేవుడు ఏం చేస్తున్నాడంటే, అక్కడ ఎవ్వరూ భర్తీ చేయలేని లోటును సృష్టిస్తున్నాడు. ఈ రోజు ఈ మాటలు ఎవరి కోసమో ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా వినమని మనవి చేస్తున్నాను. కొన్నిసార్లు నీవు దగ్గర తలాంత్ ఉంటది, కొన్నిసార్లు నీ దగ్గర వరం ఉంటది, కొన్నిసార్లు నీ దగ్గర చదువు ఉంటది, కొన్నిసార్లు నీ దగ్గర జ్ఞానం ఉంటది, కొన్నిసార్లు నీ దగ్గర తెలివితేటలు ఉంటాయి. కానీ అవకాశం నీ జీవితంలో ఇంకా రాలేదేమో, అవకాశం ఇంకా దేవుడు నీకు తెరవలేదేమో, ప్లాట్ఫామ్ ఇంకా దేవుడు వేయలేదేమో అన్ను అనుకుంటే ఈ మాట నీకోసమే. దేవుడు నిన్ను హెచ్చించడానికి ఎక్కడో లోటును సృష్టిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు నిన్ను బయటికి తీసుకురావడానికి, నిన్ను ప్రపంచానికి పరిచయం చేయడానికి ఒక లోటును సృష్టిస్తాడు. ఆ లోటులో నేను వెళ్తే నేను ఫిట్ కాను, ఆ లోటులో ఇంకోటి వెళ్తే ఆడు ఫిట్ కాడు, ఆ లోటులో ఇంకోటి వెళ్ళి అది చేద్దాం అనుకుంటే ఆడు ఫిట్ కాడు. ఎందుకంటే దేవుని దృష్టిలో ఒక వ్యక్తి ఉన్నాడు. వాడే రావాలి ఆ ప్లాట్ఫామ్ మీదకి, వాడే రావాలి ఆ స్టేజ్ మీదకి, వాడే రావాలి అక్కడ లోటును భర్తీ చేయడానికి. ఇప్పుడు రాజ్యంలో అనిశ్చితి, రాజులో కలవరం. ఎంతమందికి అర్థమవుతున్నాయి నా మాటలు? రాజ్యంలో అనిశ్చితి, రాజులో కలవరం. ఆయనకు వచ్చిన కళ ఏటో ఆయనకు తెలియదు. ఎమ్నీషియా అనే వ్యాధి వచ్చిందేమో, మర్చిపోయాడు సడన్ గా. ఆ కళ భావం కూడా తెలియటం లేదు. హి డజంట్ నో వాట్ టు డు. దేవుడు ఒక పెద్ద లోటును సృష్టించాడు. ఎందుకంటే ఆ లోటులో భర్తీ చేయగలిగేవాడు ఒకడున్నాడు. ఆ వ్యక్తి ప్రపంచానికి పరిచయం అవ్వాలి. దేవునికి ఎవరైనా స్తోత్రం చెప్తారా? నా దగ్గర టాలెంట్ ఉంది, నన్ను ఎవరు గుర్తించలేదు సార్. నా దగ్గర అభిషేకం ఉంది, నన్ను ఎవరో పిలవలేదు సార్. నా దగ్గర చదువు ఉంది, నాకు ఇంకా ఉద్యోగం రాలేదు సార్. నా దగ్గర అకాడమిక్స్ మంచి రికార్డ్స్ ఉన్నాయి, కానీ నాకు ఎవరు ఇంకా అవకాశం లేదు సార్ అనుకుంటున్నావేమో. నిన్ను ప్లాట్ఫామ్ మీదకి తేవడానికి దేవుడు ఎక్కడో ఒక లోటును సృష్టిస్తాడు. ఆ లోటును సృష్టించినప్పుడు ప్రజలు ఏం చేస్తారో తెలుసా? నిన్ను వెతుక్కుంటూ వస్తారు. సార్ దీనికి మీరే సరిపోతారు, అయ్యా ఈ పొజిషన్ కి మీరే సరిపోతారు, అమ్మా ఇక్కడ మీరే ఉండాలి, మేమెవరూ దీన్ని హ్యాండిల్ చేయలేము. మనుషులు ఎవ్వరూ హ్యాండిల్ చేయలేని పరిస్థితిని దేవుడు ఆ రోజు అంతఃపురంలో సృష్టించాడు. దేవునికి ఎవరైనా స్తోత్రం చెప్తారా? దేవుడు మనసులో ఉన్న వ్యక్తి ఎవరో ఇప్పుడు మీరు మాట్లాడాలి. దేవుని మనసులో ఉన్న వ్యక్తి ఎవరో కమాన్ గ్యాలరీలో ఉన్న వాళ్ళు మాట్లాడాలి. దేవుడు ఎవరిని తీసుకురావాలనుకుంటున్నాడు ఆ ప్లాట్ఫామ్ మీదకి? వావ్, దేవుడు ఎంత ఆలోచించాడు. దానియేలుని ఇప్పుడు ప్రపంచానికి పరిచయం చేయాలి. అయ్యలారా ఓ మాట చెప్తాను, జీవితంలో ఎప్పుడు మర్చిపోవద్దు. నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివైతే
ప్రపంచానికి దేవుడు నిన్ను పరిచయం చేస్తాడు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసే మనిషివైతే నిన్ను ప్రపంచానికి దేవుడు పరిచయం చేస్తాడు. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. ఇఫ్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయింగ్ attitude and lifestyle, God will introduce you to the world. నిన్ను ప్రపంచానికి పరిచయం చేసే బాధ్యత దేవుడు తీసుకుంటాడు. నీకు రికమెండేషన్ లెటర్ ఎవరు ఇవ్వకపోయినా పర్వాలే, నీకెవరో సిఫారసు లెటర్ ఇవ్వకపోయినా పర్వాలే, నీ గురించి ఎవరు కూడా వకాల్తా పుచ్చుకొని చెప్పకపోయినా పర్వాలే, బట్ when you pray, దేవుడు నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తాడు. దానియేలుకు తెలీదు, దానియేలుకి దేవుడు ప్లాట్ఫామ్ వేస్తున్నాడని దానియేలుకి తెలీదు. దానియేలు కూడా అసలు ఏమవుతుందో ఏంటో తనకి తెలియదు. ఆయన గదిలో ఆయన ఉన్నాడు, ఆయన ఎక్కడో ఉన్నాడు, ఆయన క్వార్టర్స్ లో ఆయన ఉన్నాడు. బట్ గాడ్ ఇస్ డూయింగ్ సంథింగ్ హియర్. ఇక్కడ ఇంకో మాట ఉంది. ఈ మాట మీరు పెన్లు పెన్సిల్ ఉన్నవారు అందరూ అండర్లైన్ చేసుకోవాలి, అందరూ అండర్లైన్ చేసుకోవాలి. 11వ వచనం 2వ లైన్, 11వ వచనం 2వ లైన్. దేవతలు కాక మరెవ్వరూ ఈ సంగతి చెప్పజాలరు, దేవతల నివాసములు శరీరుల మధ్య ఉండవు కదా అని ఎవరు డిసైడ్ అయిపోయారండి? మాట్లాడలేదు. మరి ఎవరు డిసైడ్ అయిపోయారండి? శకును గాండ్రు, గారడి విద్య గలవారు, మంత్రగాళ్ళు ఏమని డిసైడ్ అయిపోయారంటే, దేవతలు మన మధ్య ఏముంటారు సారు? దేవతలు మన మధ్య ఉంటారా? దేవతలు మన మధ్య ఉంటారు కదా. నేను చెప్పాను పోయిన ఆదివారం ప్రసంగంలో, బబులోనీయుల దేవుళ్ళు కొన్ని పేర్లు చెప్పాను. ఆ పేర్లన్నీ మళ్ళీ వద్దులేండి, కానీ మెయిన్ భార్య భర్తల పేర్లు గుర్తుండాలి మనకి. టైమట్ అండ్ అప్సు, వాళ్ళిద్దరూ పనులు డాన్స్ వేస్తుంటే భూమి పుట్టింది. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే నీళ్ళు వచ్చాయి భూమి మీద. ఇలాంటి పిచ్చి పిచ్చి కథలన్నీ బబులోనీయులు రాసుకున్నారు. సో ఇప్పుడు బబులోనీయులు గారడి విద్య గల వాళ్ళు ఏమన్నారంటే, దేవతలు మన మధ్య ఎందుకు ఉంటాయి సార్, మీ కళ ఎవడు చెప్పగలడు? దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక లోటును అక్కడ సృష్టించాడు. అండ్ నౌ నిద్ర పట్టలేని, అసలే మనోవ్యాకులతో ఉన్నవాడు, అసలే కలతపడినటువంటి ఈ హైపర్ వ్యక్తి ఏమన్నాడు తెలుసా? ఇంకా 12వ వచనం, రాజు కోపము పూనుకొని అత్యాగ్రహం గలవాడై బబులోన్లో జ్ఞానులందరినీ ఏం చేయాలి? కిల్ ఎవ్రీవన్, నో మెర్సీ. అందరూ చెప్పండి, నో మెర్సీ. కొంచెం గట్టిగా, నో మెర్సీ. అమ్మమ్మమ్మమ్మమ్మ, నా చిన్నప్పుడు ఒక క్రీడ నన్ను చాలా ఆకర్షించేది. ఆ క్రీడ చూడడానికి అవసరమైతే లెక్కలు కూడా తొందరగా స్కూల్లోనే ఎవరి చేతో చేయించేసి ఇంటికి వస్తే హోంవర్క్ చేయమంటారని, స్కూల్లోనే ఎవరి చేతో లెక్కలు హోంవర్క్ చేయించేసి ఇంటికి వచ్చి ఆ క్రీడ చూడాలనుకునేవాడిని. ఆ క్రీడకి ఆ రోజుల్లో WWF అని పేరు ఉండేదిలేండి. ఆ క్రీడ చూసినటువంటి, బహుశా మీలో ఎవరికి తెలియదు, మీరు అలాంటి క్రీడలు అవి చూసుండ్రు, అలాంటి పేర్లు ఎట్లా జీవితంలో ఎప్పుడైనా వినుంటారా? ఆ విన్న పాపులు ఎవరో చేతులు ఎత్తారు. అమ్మ అంతే. ఈ చర్చిలో కాలగమనాన్న దాన్ని WWE అని మార్చారు. అమ్మా థ్యాంక్స్ అమ్మా, ఇటుపక్క చాలా మంది ఉన్నారు. ఆ క్రీడ రాక్షస క్రీడ. తర్వాత తెలిసింది అదంతా ఉట్టికేనని. అమ్మ అర్థం కాలే. పైనుంచి ఇలా గెంతేసి అదేంటిది చైర్ మడతెట్టి వీపు కొట్టేసి ఆయన పైనుంచి ఇసిరేసి ఈ రాక్షస క్రీడ చూస్తుంటే మా తాతగారికి ఊళ్ళు మండిపోయి వెళ్ళిపోతా ఆయనకి అన్ని సేవలు చేసిన తర్వాత వెళ్ళిపోతా కేబుల్ తీయించామని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. కేబుల్ తీయించి పాయింట్ ఏంటంటే, రాజుగారి కోపం రాక్షస క్రీడకి వెళ్ళింది. ఎందుకంటే ఎవరిని చంపేమన్నాడు అయ్యగారు? మొత్తం బబులోన్లో. దేవుడు అనుకుంటున్నాడు, ఎస్, ఈ అవకాశం కోసం నేను చూస్తున్నాను. ఆ మనుషులందరినీ చంపమన్న ఆ స్థితిలో దానియేలు అతని సేవకుల మీద కూడా, అతని స్నేహితుల మీద కూడా ఆ అపాయం ముంచుకొచ్చింది. అండ్ నౌ గాడ్ బాట్ ద మ్యాన్ హూ వాంటెడ్ హిమ్. ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్న వ్యక్తిని దేవుడు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఆపదల మధ్య నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తాడు. దేవుడు శత్రువుల మధ్య నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తాడు. దేవుడు ఎవడో భర్తీ చేయలేని లోటుని
సృష్టించి నీ తలాంతుని ప్రపంచానికి చూపిస్తాడు. దేవుడు నిన్ను హెచ్చించాలనుకున్నప్పుడు ఎవ్వడూ చేయలేని ఒక పజల్ ని, ఎవ్వడూ సాల్వ్ చేయలేని ఒక కష్టాన్ని తీసుకొచ్చి నన్ను నమ్ముకున్నవాడు ఒకడున్నాడు రా, వాడెవడో మీకు తెలియాలి, వాడిని తీసుకొస్తా అని చెప్పి దేవుడు తన నమ్ముకున్న వ్యక్తిని ప్రపంచానికి పరిచయం చేస్తాడు. అందుకే దేవుడు ఆశీర్వదించడానికి సమర్థుడు. ఆయన రక్షించుటకు ఆయన హస్తం ఏం కాలేదు. కమాన్ మాట్లాడాలి. రక్షించుటకు ఆయన హస్తం ఏం కాలేదు, కుర్చీ కాలేదు. దానియేలు అనుకుంటున్నాడు, నన్ను ఎందుకు ఉంచావా ఇక్కడ? ప్రతిరోజు తెల్లారులేసి ఈ శత్రువుకి గుడ్ మార్నింగ్ చెప్పాలా, మా 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 దేశాన్ని పాడు చేస్తున్నాడు గుడ్ మార్నింగ్ చెప్పాలనుకుంటే దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? నేను ఒక లోటును సృష్టిస్తున్నా, నిన్ను ఆ లోటు ద్వారా వాడికి పరిచయం, వాడికి దేవుణ్ణి కూడా నేను పరిచయం చేయబోతున్నా. Now Daniel takes the moment. He grabs the situation. పరిస్థితిని దానియేలు తన చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు గమనిస్తున్నాడు పైనుండి. దానియేలు ఏం చేశాడంటే పరిగెట్టి రాజు ఎవరికైతే జ్ఞానులందరినీ చంపమని ఆజ్ఞించాడో వాళ్ళ దగ్గరికి దానియేలు పరిగెట్టుకొని వెళ్ళి, సార్ ఎందుకండి రాజుగారు ఇలా చంపమంటున్నారు అందరినీ? ఎందుకంటే ఏం చెప్తావురా? పడుకున్నాడు, కలొచ్చింది, మర్చిపోయాడు, అందరినీ పిలిచాడు, చెప్పమంటాడు. వాళ్ళేమో కళ్ళు చెప్పండి బాగుని చెప్తామంటారు. ఏంటి చెప్తాం? చంపిమన్నాడు అందరినీ. ఇంకా నేను బయలుదేరుతున్నాం, తీయండ్రా, తీసుకున్నాడు పదనే. అయ్యగారు ఒక్క నిమిషం ఆగండి, నా మాట కొంచెం శాంతంగా వినండి సార్. నాకు ఒక 2 రోజులు టైం ఇమ్మనండి. ఆ కళ దాని భావం ఏంటో నేను తెలుసుకునే ప్రయత్నం. దేవుని చేత అభిషేకింపబడిన వ్యక్తి ఎలా వ్యవహరించాలో తెలుసా? కొంతమంది నేను ఆయా సంఘాలకి అక్కడికి వెళ్ళినప్పుడు నేను గమనిస్తూ ఉంటాను. ఎలా వ్యవహరిస్తారంటే వాళ్ళు అసలు దైవ ప్రజల అన్నట్టు కూడా నాకు అనిపించదు వాళ్ళు వ్యవహరించే విధానం. దైవికంగా వ్యవహరించడం అనేది ఒక అభిషేకం. యు నీడ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఏ గాడ్లీ వే. ఎవరైనా ఆమెన్ చెప్తారా మాటకి? యు నీడ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఏ గాడ్లీ వే. దైవికంగా వ్యవహరించడం నీకు చేత కావాలి, దైవికంగా మాట్లాడడం నీకు చేత కావాలి. మృదువైన మాట ఏమి చేయను? ఫిల్ ఇన్ ద బ్లాంక్. మృదువైన మాట ఏమి చేయను? బీపీని తగ్గించును. న్యూ వెర్షన్ అన్నమాట, మనకు అనుగుణంగా మార్చుకోవడమే. మృదువైన మాట ఏమి చేయను? ఆవేశమును. And now he comes. దానియేలు దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ చంపేమన్నాడా? మొత్తం అందరిని చంపేమన్నారా? వేసేమన్నా? నా దేశాన్ని పాడు చేసిన వాళ్ళు దేవుడు వదులుతాడా? సూపర్ దేవా నువ్వు, ఏసే మొత్తం అందరిని చంపే. మా దేశంలో రక్తం పారించారు, ఇప్పుడు ఈ ఊర్లో కూడా ఏం పారాలి? రక్తం పారాలని దానియేలు అనుకోలే, ఎందుకంటే ఆ కత్తి తన మీదకి కూడా వచ్చే ప్రమాదం. And now Daniel is saying, no, నాకు ఛాన్స్ ఇవ్వండి, నేను ఒక్కసారి రాజుగారితో మాట్లాడతాను. అందరూ దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఉన్నాం. లుక్ ఎట్ హౌ బ్యూటిఫుల్లీ గాడ్ ఇస్ ఆర్కెస్ట్రేటింగ్. నేను అసలు పాయింట్ లోకి ఇక్కడ వెళ్తున్నా, మీరు జాగ్రత్తగా గమనించాలి. 16వ వచనం. అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి తెలియచేయుటకు తనకు సమయమును దయచేయమని. కంటోన్మెంట్ బాప్టిస్ట్ సంఘ విశ్వాసులారా, దానియేలు అడిగినంత మాత్రాన రాజు ఎందుకు ఇవ్వాలండి? నాకు ఆన్సర్ చెప్పండి మీరు. దానియేలు అడిగిన వెంటనే రాజు ఓకే గ్రాంటెడ్ అని అనుకోవడానికి దానియేలు ఏమైనా ఆ దేశస్థుడా, బబులోనీయుడా? కాదు. దానియేలు అడిగిన వెంటనే రాజు ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? రాజుకి దానియేలు మీద ఎలాంటి అభిప్రాయం ఉంటే యాక్సెప్ట్ చేయగలడు? రాజుకు దానియేలు మీద ఎలాంటి అభిప్రాయం ఉంటే యాక్సెప్ట్ చేయగలడు? వీడు శ్రేష్టమైన, వీడు మాట విలువైన, వీడు ప్రత్యేకమైన వాడు, నా దగ్గర ఉన్న అందరిలాంటి సోదిగంటలు అంటాడు కాదు. నాకు ఆ దానియేలు మీద 2 సంవత్సరాల నుంచి గమనిస్తున్నా. ఈ దానియేలు మీద నాకేం కలిగింది? విలువ పెరిగింది. మీరు యేసు నమ్ముకున్న వారిగా మీరున్న వీధుల్లో, మీరున్న ప్రాంతాల్లో, మీరు ఏ అపార్ట్మెంట్స్ లో, ఏ వీధుల్లో ఉంటున్నారో, యేసయ్య నామములో మేము ఆనపెట్టి చెప్తున్నా, మీ చుట్టుపక్కల ప్రజలకి
మీ మీద విలువ పెరిగేలాగా మనము బ్రతకాలి. ఎవరైనా ఆమేన్ చెప్తారా ఆ మాటకి? నీ చుట్టుపక్కల ప్రజలకి నిన్ను చూసినప్పుడు నీ మీద విలువ కలిగేలాగా నువ్వు బ్రతకాలి. నీ మీద విలువ పెరిగేలాగా నీ భాష, నీ మాట తీరు ఉండాలి. నీ ఆఫీస్లో కలీగ్స్ మధ్య నీ మీద విలువ పెరిగేలాగా నువ్వు వ్యవహరించాలి. నీ స్టాఫ్ మధ్య నీ మీద విలువ పెరిగేలాగా నువ్వు వ్యవహరించాలి. అంతేగాని డ్యూటీకి ఎప్పుడు లేటుగా వస్తాడండి బాబు, లేటుగా వస్తాడు, తొందరగా వెళ్ళిపోతాడు, ఎప్పుడు లేటే. విలువ పెరుగుతుందా? చచ్చా. ఏలుముద్ర వేసాడంటే వెళ్ళిపోతాడండి. ఇప్పుడు ఏలుముద్ర వేసాడంటే మాకు కనబడ్డండి మనిషి. విలువ పెరుగుతుందా? అస్సలు పెరగదు. దానియేలు అడగగానే రాజుకు ఎందుకు పర్మిషన్ ఇచ్చాడో తెలుసా? రాజు దానియేలుని 2 సంవత్సరాల నుంచి గమనిస్తున్నాడు. రాజు దానియేలుని గమనించే కొద్దీ దానియేలు జీవన విధానం రాజుని ఆకర్షిస్తుంది. దానియేలు ఉన్న శ్రేష్టమైన జ్ఞానం రాజుని ఆకర్షిస్తుంది. అండ్ డానియల్ వాస్ కండక్టింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎ మేనర్ దట్ ఈస్ యాక్సెప్టబుల్. మీకు గుర్తుందా? 7 లక్షణాలు ఉండాలి ఎలిజిబిలిటీలో 3 సంవత్సరాల కోర్సులో జాయిన్ అవ్వడానికి. అందులో ఒక పాయింట్, రాజనగర నందు నివసింపదగిన వాడై. అయ్యలారా, నువ్వు రోజంతా నీ నైబర్స్ తోనో ఎదురింటోళ్ళతోనో సంవత్సరం అంతా అయిన దానికి కాని దానికి ఆ టాక్ ఈ దగ్గర వచ్చిందని, ఈ టాక్ అటెగిరిందని, వాళ్ళతో వాళ్ళతో గొడవలు పడతా క్రిస్మస్కి రండి ప్రార్థన ఎట్టుకున్నాం. వెళ్ళమ్మా నువ్వు నీ కిస్మిస్ గాని, సంవత్సరం అంతా గొడవ పడుతుంది. దేనికి వెళ్ళాలట? మనం కిస్మిస్కి వెళ్ళాలట. నీ విలువ ఏమైంది అక్కడ? మాట్లాడండి సార్. అమ్మా ఏమైంది నీ విలువ? యు హ్యావ్ నాట్ కెప్ట్ యువర్ రెప్యుటేషన్. నీ గౌరవాన్ని నువ్వేం చేయలేదు, కాపాడుకోలేదు. వాళ్ళ మధ్య సంవత్సరం అంతా నానా రభస, నానా పాటలు పడతా క్రిస్మస్ వచ్చిందని చెప్పి వాళ్ళందరినీ పిలిస్తే ఎవరు రాడు. బికాస్ యువర్ వర్డ్ ఈస్ నాట్ వాల్యూడ్ బై దెమ్. దానియేలు వెళ్ళి అడగగానే ఎవరిని అడిగాడు? ఎవరిని చూస్తే కోపం వస్తుందో వాడిని అడిగాడు. ఎవడు పోతే మంచిది అనుకున్నాడో వాడి దగ్గరికి వెళ్ళి అడిగాడు. తెల్లారులైతే గుడ్ మార్నింగ్ చెప్పాల్సి వస్తుంది, చెయ్యి శత్రువుకు సేవ చేసే పని వచ్చింది నాకు అనుకుంటూ ఉన్న ఆ దానియేలే, అయ్యగారు మీరు ఆగండి, నాకొక్క 2 రోజులు. దేవుడు అనుకున్నాడు, దానియేల్ ఇందుకేరా నేను నీ కోటలోకి నేను తీసుకొచ్చాను, ఇందుకే నేను లోటుని సృష్టించాను. ఇప్పుడు నువ్వు ప్రపంచానికి ఏమవ్వాలి? పరిచయం అవ్వాలి. దానియేలుకి దేవుడిచ్చిన అత్యధికమైనటువంటి జ్ఞానం తనకి జవాబుని తేలే. అదే పాస్టర్ గారు అలా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే బైబిల్లో రాసిన మాట, దానియేలు ఎప్పుడైతే రాజు దగ్గర పర్మిషన్ తీసుకున్నాడో వెంటనే ఒక ప్రాముఖ్యమైన పనిలోనికి దిగిపోయాడు. ఆ ప్రాముఖ్యమైన పని ఏంటో తెలుసా? దేవుని నామములో ప్రార్థన మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్తారు ఎవరైనా? దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం నేను చదువుతున్నాను. బైబిల్ ఉన్న వారందరూ గమనించండి. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన తన స్నేహితులైన హనన్యాకు, మిషాయేలుకు, అజర్యాకు సంగతిని చెప్పి తాను తన స్నేహితులు బబులోనులో తక్కిన జ్ఞానులతో నశింపకుండునట్లు ఆ కల మర్మము పరలోకమందున దేవుని వలన కటాక్షం పొందిన నిమిత్తము ఆయన వేడుకొనుడని వారిని హెచ్చరించెను. ఇట్స్ టైం బ్రదర్స్, let's come and pray. It's time, let's come and kneel in the presence of God. సమయం వచ్చింది. దేనికి? కుట్రలు చేయడానికి కాదు, ప్రార్థన చేయడానికి. ఎవరైనా ఆమేన్ చెప్తారా? సమయం వచ్చింది. దేనికి? తిరగబాటు చేయడానికి కాదు, ప్రార్థన చేయడానికి. సమయం వచ్చింది. దేనికి? వాడి అవకాశం దొరికింది కాబట్టి వాడిని ఎలాగైనా తోసేయడానికి కాదు, ప్రార్థన చేయడానికి. దానియేలు ఎంత గొప్ప పిలిపించాడంటే తన వంటి ప్రార్థన ఆసక్తి గలవారిని పిలుచుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్త్రీల సమాజం వాళ్ళు ముసలమ్మ ముచ్చట్లకు పిలుచుకుంటారు. ఓ ప్రశ్న వేస్తాను స్త్రీల సమాజం వారికి. ఐ మీన్ నాట్ outrightly to the definition of స్త్రీల సమాజం, but all the స్త్రీలు ఆఫ్ కంటోన్మెంట్ బ్యాప్టిస్ట్ చర్చ్. ఆ ప్రశ్న ఏంటంటే,
నీకు ఒక్క ప్రేయర్ కంపానియన్ ఫ్రెండ్ ఉన్నారా? నీకు ఒక్క ప్రేయర్ కంపానియన్ ఫ్రెండ్ నీకు ఉన్నారా? చర్చిలో అందరూ స్త్రీల సమాజంలో ఫ్రెండ్స్ ఏనండి అంటామేమో, అది కాదు. నీకు వ్యక్తిగతంగా ఒక్క ఫ్రెండ్, ప్రార్థన ఆసక్తి కలిగిన ఒక్క ఫ్రెండ్ ఫోన్ చేసి, ఏం చేస్తున్నావు, ఏదో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, కొంచెం వస్తావా, ఇంటికి వస్తావా, కాసేపు ఏం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం అని పిలవగలిగే భక్తి కలిగిన స్త్రీ స్నేహితురాలుగా నీకున్నారా? ఊర్లో భారతాన్ని, ఊర్లో పనికి మాలిన విషయాల్ని మాట్లాడుకునే ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. కానీ థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ గాడ్లీ ఫ్రెండ్స్. ఎవరైనా దేవునికి స్తోత్రం చెప్తారా? ఈ దైవికమైన స్నేహితులను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ దైవికమైన స్నేహితులను బట్టి పరాయి దేశంలో హక్కులు కోల్పోయి, పరాయి దేశంలో ఒక రాజు దగ్గర బానిసలుగా బతుకుతూ, పరాయి దేశంలో శత్రువుకి తెల్లారే గుడ్ మార్నింగ్ చెప్పే దౌర్భాగ్యమైన స్థితిలో ఆ పరాయి దేశంలో వాళ్ళు వదలంది దేవుని నామములో ప్రార్థన చేయడాన్ని వదలలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐ లవ్ ఇట్. బబులోన్లో వాళ్ళు ప్రార్థన మొదలు పెట్టారు. నలుగురు కూర్చున్నారేమో, లేదు నలుగురు మోకరించారేమో, అందరూ దానియేలు ఇంటికి వచ్చేసారేమో, దానియేలు ఇంట్లో అందరూ మోకాళ్ళేసి ఇప్పుడు ప్రార్థన మొదలు పెట్టారు. దే ఆర్ ఆస్కింగ్ గాడ్, దేవా, ఇటు పక్క చూస్తే బేలు దేవుడు ఉన్నాడు, అటు పక్క చూస్తే మాద్రుక్ దేవుడు ఉన్నాడు, వెనక చూస్తే అనురాధ, అనుష్క, అను అనే రకరకాల దేవుళ్ళు దేవతలు ఉన్నాయి, వెనక చూస్తే ఇంకా దేవుళ్ళు ఉన్నాయి. కానీ వీళ్ళెవ్వరూ కూడా ఈ దేశంలో పనికిరారని, వాళ్ళెవరూ నిజమైన దేవుళ్ళు కాదని నువ్వు ప్రపంచానికి చెప్పే సమయం వచ్చింది. ఇందుకోసమే మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావేమో, ఇందుకోసమే మమ్మల్ని అంతఃపురంలో ఉంచావేమో, ఇందుకోసమే మాకు నచ్చకపోయినా మమ్మల్ని ఇక్కడ పెట్టావేమో, ఆ కళ ఏంటో మాకు చెప్పు ప్రభువా అని భూమి కంపించేలా, నేల వణికేలా, స్లాబ్ కదిలేలా ఆ రోజు వాళ్ళు యెహోవా నామాన్ని శత్రువుల ఊరిలో బబులోను దేశంలో వాళ్ళు ప్రార్థన చేశారు. గట్టిగా దేవునికి సంఘంలో స్తోత్రం చెప్పేవాళ్ళు ఉన్నారా? చుట్టుపక్కల వాళ్ళు వింటున్నారు, ఒరే ఏమవుతుంది వాళ్ళ ఇంట్లో ప్రార్థన ఏదో చేసుకుంటున్నారా, ఒరే మన దేవుళ్ళ పేర్లు పెట్టి చేయట్లేదేట్రా, వాళ్ళు ఏదో వేరే దేవుడు పెట్టి, వాళ్ళ యూదులు కదరా, వాళ్ళ దేవుడు వేరు, ఒరే ఏం ప్రార్థన చేస్తున్నారో మనం విందారు, ఒరే వాళ్ళ దేవుడు యెహోవా అట్రా. ఏం చేస్తున్నారు అయ్యగారు? మీలాంటి వాళ్ళకి వాక్యం చెప్తే చెప్పేవాడు కూడా చెయ్యి నేను దిగిలిపోదాం ఇంటికి అనిపిస్తుంది. ఏం చేస్తున్నారు? గట్టిగా కాఫీ తాగారా? తెల్లారులేసి ఓ 15 రోజుల నుంచి ఉపవాసం ఉన్నట్టు పోజు, ఏ గుడ్డు లేదు. మళ్ళీ కమాన్ చెప్పాలి. ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు, వేడుకుంటున్నారు. శత్రువుల కోటలో, శత్రువుల దేశంలో ఎవరి నామస్మరణం జరుగుతుంది ఇప్పుడు? అమ్మలారా అర్థమవుతుందా? యెహోవా నామస్మరణము. గాడ్ ఇస్ లుకింగ్ ఫర్ దట్. పరలోకం నుంచి దేవుడు చూస్తున్నాడు. ఈ సమయం కోసమే దానియేలు మిమ్మల్ని అందరినీ ఉంచాను ఇక్కడ, ఈ రోజు కోసమే ఉంచాను ఇక్కడ, ఈ రోజు వస్తాదనే మిమ్మల్ని ఉంచాను ఇక్కడ. అందుకే దేవుడు ఆలోచించినట్లు మనం ఆలోచించలేం, దేవుడు తలంచినట్లు మనం తలంచలేం, దేవుడు ఊహించినట్లు మనం ఊహించలేం. ఆయన ఆలోచనలు మన ఆలోచనల కన్నా కల భావాన్ని దేవుడు ప్రార్థనలో వాళ్ళకి రివీల్ చేశాడు. శకునుగాండ్రు గారడి వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? మనకి రాంది చెప్పాలి, మనకి తెలియంది నిన్న కాక మొన్న మన దేశంలోకి వచ్చి మనకు చెప్తారా? వీళ్ళు మన దగ్గర మనం వీళ్ళ దగ్గర నేర్చుకోవాలా? అసలే వాళ్ళ దేవుడు ఎవరో ఎవరైనా చెప్తారేమో అని చూస్తున్నాను. ఫిల్ ఇన్ ద బ్లాంక్. అసలు దేవుడు ఎవరు? ఓడిపోయిన దేవుడు. గుర్తుందా మాట నేను చెప్పాను? రే మీరు మా చేతిలో ఏమయ్యారు? ఓడిపోయారు. అంటే మీ దేవుడు మీ దేవుడు ఏమైపోయాడు? మా దగ్గర, మా దేవుడి దగ్గర మీ దేవుడు ఓడిపోయాడు. ఓడిపోయాడు మీ దేవుడు. ఏంటి మీరు ప్రార్థన చేస్తారా? ఓడిపోయాడు మీ దేవుడు కళ చెప్తాడా మీకు? ప్రార్థన ఎవరు చేయలేరో తెలుసా? గర్వం అహంకారం ఉన్న వ్యక్తికి జీవితంలో ఎప్పుడూ మోకాళ్ళు వేసే అనుభవం ఉండదు. ఎంతమంది
గర్వం అహంకారం ఉన్నవాడు ఎప్పుడు ప్రార్థన చేయలేడు. ప్రార్థన ఎవరు చేయలేరో తెలుసా? తన స్వశక్తిని నమ్ముకున్నవాడు ఎప్పుడు ప్రార్థన చేయలేడు. ప్రార్థన ఎవరు చేయలేడో తెలుసా? ప్రార్థన కన్నా నా థాట్స్ మించిన గొప్ప గొప్ప థాట్స్ వచ్చేస్తాయి అనుకున్నవాడు ఉన్నాడే, వాడు అస్సలు మోకాళ్ళు వేయలేడు. తన సామర్థ్యాన్ని, తనకున్న తలాంతిని నమ్ముకున్నవాడు ప్రార్థన చేయలేడు. తన అనుభవాన్ని, తన తెలివితేటల్ని నమ్ముకున్నవాడు ప్రార్థన చేయలేడు. విచిత్రం ఏంటంటే వీళ్ళు ఎవరు నోరిప్పితే ఆన్సర్ వస్తుందో ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నారు. ఓడిపోయిన దేవుడు అనుకుంటున్నారేమో. ఆ ఓడిపోయిన దేవుడు ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? వాళ్ళకి విషయాన్ని, కళని బయట పెట్టబోతున్నాడు. ఈ మాట ఎవరి కోసమో? నువ్వు జీవితంలో ఏదో పరిస్థితిలో ఓడిపోయి ఉండొచ్చు. నువ్వు అనుకున్నట్టుగా ఏదో జరిగి ఉండకపోవచ్చు. ఏమన్నా నీ దేవుడిని నమ్ముకున్నావు కదా, ఏటైందేటి? ఓ దేవుడు నమ్ముకున్నాను అని పెద్ద కబుర్లు చెప్పావు అని మనుషుల్ని నన్ను ఉండొచ్చు. ఆ స్థితిలో దేవుడు ఒక పరిస్థితిలో నిన్ను ఓడించి ఉండొచ్చు. కానీ అదే దేవుడు నీతో మళ్ళీ మాట్లాడి నిలవబెట్టగల సమర్థుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానియేలు, షద్రకు, మేషకు, అబేదనగోలు వాళ్ళు ప్రార్థన చేసి ఉండొచ్చు, నెబుకద్నెజరుని మా ఊరు తేవద్దు ప్రభువా. కానీ నెబుకద్నెజరు ఏమయ్యాడు? వచ్చాడు, తీసుకుపోయాడు, దేవాలయం వెళ్ళి పట్టుకుపోయాడు, దేవాలయాన్ని కాల్చేశాడు. అయ్యో మా ప్రార్థనకు జవాబు రాలేదు, మేము ప్రార్థన చేయడం వేస్ట్ అనుకోలే. They prayed in the presence of God. కొంతమందికి ప్రార్థనకు జవాబు రాకపోతే మళ్ళీ ఏం చేయరు? కొంచెం గట్టి చెప్పండి, మీ సాక్షి మీరే చెప్పండి. ప్రార్థన చేయరు. ఎందుకంటే ఆల్రెడీ ఒక దానికి ఏమి రాలేదు, చేసిన దానికి రాలేదండి, ఏంటి మళ్ళీ చేయాలా? ఎస్, వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు బికాస్ దే రికగ్నైజ్డ్ మేమున్న శత్రు దేశంలో కూడా మా దేవుడు మాట్లాడగల సమర్థుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేనున్న చెరసాలలో కూడా నా దేవుడు మాట్లాడగల సమర్థుడు. నేను భూమి కింద భాగముకి వెళ్ళిపోయినా నా దేవుడు అక్కడ ప్రార్థన చేసినా నా ప్రార్థన వినగల సమర్థుడు. నేను పరాయి దేశంలో, పరాయి దేవాలయంలో ఆ చెయ్యికి ఒక స్తంభం, ఈ చెయ్యికి ఒక స్తంభం కట్టేసిన అక్కడ ప్రార్థన చేసిన నా దేవుడు వినగలడు నాకు ఆయన అనుకున్నాడు. ప్రార్థన చేశాడు, ఇలా అన్నాడు, 2 స్తంభాలు కూల్పే ఎవరైనా. అండ్ నా ముగించేస్తున్నాను, నా ప్రసంగం ముగిస్తున్నాను. 20 నుంచి 22 వచనాలు చదవకపోతే మన ప్రసంగానికి న్యాయం చేసినట్టు కాదు. 20 నుంచి 22 వచనాలు నేను చదువుతాను, కానీ చాలా జాగ్రత్త వినండి. 19 నుంచి చదువుతున్నాను. అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడెను గనుక దానియేలు పరలోకమందున్న దేవుణ్ణి స్తుతించెను. ఎవరైనా దేవునికి స్తోత్రం చెప్తారా సార్? ఆల్ నైట్ ప్రార్థన అయింది. మెంబర్స్ ఎంతమంది? 4. ఈ మెంబర్స్ కి దేవుడు ఏం చేశాడు? కలభావాన్ని తెలియజేశాడు. ఆనందం పట్టలేకపోతున్నారు. ఆ ఆనందంలోంచి ఏం పుట్టుకొచ్చింది? గొప్ప స్తుతి పుట్టుకొచ్చింది. ఆ స్తుతిలోంచి వాళ్ళు అంటున్న మాటలేంటో తెలుసా? కమాన్. ఎట్లనగా, దేవుడు జ్ఞాన బలము గలవాడు, యుగ యుగములు దేవుని నామము స్తుతి నందునుగాక. ఆయన కాలములను సమయములను మార్చువాడు. 4వ పాయింట్, రాజుల్ని త్రోసివేయవాడు, రాజుల్ని నియమించువాడు. 5వ పాయింట్, వివేకులకు వివేకాన్ని, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడు. 6వ పాయింట్, ఆయన మరుగు మాటల్ని, మర్మాల్ని బయలుపరచువాడు. 7వ పాయింట్, అంధకారంలో ఉన్న సంగతుల్ని ఆయన తెలియజేసేవాడు. 8వ పాయింట్, వెలుగు యొక్క నివాస స్థలము ఆయన దగ్గర ఉంది. ఏమి స్తుతించాడండి! ఆ స్తుతిలో ఎక్కడా కూడా తన గొప్పతనం లేదు. ఆ స్తుతి అంతట్లో దేవుడు ఏం చేయగలడో, ప్రవ్వా
నువ్వు జ్ఞాన బలము కలిగిన దేవుడిగా ఉన్నందుకు నీకు వందనాలు ప్రభువా. నువ్వు రాజ్యాల్ని కూల్చేవాడివి, కమాన్ మాట్లాడాలి, రాజ్యాల్ని మళ్ళీ నిలబెట్టేవాడివి. అలాంటి దేవుడిగా నువ్వు నాకున్నందుకు వందనాలు. అంత మాత్రమే కాదు ప్రభువా, యుగ యుగాలు బబులోను కాదు, ఎవరన్నా యుగ యుగాలు నీ నామం స్తుతినందున గాక. వివేకులకు వివేకము, జ్ఞానులకు జ్ఞానం ఇచ్చేవాడివి, మర్మాలు చెప్పువాడివి అని చెప్పి దేవుణ్ణి స్తుతిస్తున్నారు. దేవునికి స్తోత్రం. వారు చాలా మంచి పాట పాడారు, నాకు చాలా కాలం తర్వాత విన్నాను, బట్ ఐ లవ్ దట్ సాంగ్. నీ వంటి వారు ఒక్కరును లేరని కాలు మీద కాలు వేసుకొని కూర్చొని చెప్తామా దేవునికి? నీ వంటి వాడు ఒక్కడో లేడయ్యా అని అగౌరవం చెప్తామా దేవునికి? నీ వంటి వాడు ఒక్కడు కూడా లేడయ్యా అని వినయ భయభక్తులు కలిగిన వారమై చెప్తామా ఆ మాట? దానియేలు అది చేస్తున్నాడు. వినయ భయభక్తులతో నీ వంటి వాడు ఒక్కడు లేడయ్యా, నువ్వు జ్ఞాన బలము కలిగిన దేవుడువు అని దేవుని స్తుతిస్తుంటే మర్మం తనకు తెలియజేయబడి కళాభావం తెలియజేయబడ్డది. ఒక నాస్తికుడు ఒక దైవజనుడు ప్రశ్న వేశాడు, వై డు యు బిలీవ్ ఇన్ బైబిల్? బైబిల్ ఎందుకు నమ్ముతున్నావు అని నాస్తికుడు దైవజనుని ప్రశ్నిస్తాడు. ఆ దైవజనుడు ఏమన్నాడంటే, నా దేవుడు చరిత్రని రాస్తున్న దేవుడు, అందుకే నేను నమ్ముతున్నాను అన్నాడు. దేవుడు ఏం రాస్తున్నాడట? చరిత్రను రాస్తున్నాడు. ఎక్కడా నీ దేవుడు చరిత్రను రాశాడో చెప్పు నువ్వు నాకు అన్నాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం చూపించాడు. ఎందుకో తెలుసా? దానియేలు గ్రంథం 2వ అధ్యాయం ఈజ్ హౌ గాడ్ ప్లాన్డ్ హిస్టరీ. ఆ 2వ అధ్యాయంలో దేవుడు చరిత్రను ఎలా రాశాడో చూపించాడు. ఆ చరిత్రను ఎలా రాశాడో తెలియాలంటే వచ్చే ఆదివారం దేవాలయానికి మీరు అందరూ వేగిరమే రావాలి. ఈ పూట ప్రసంగంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మొదటి మాట, నిన్ను హెచ్చించడానికి దేవుడు ఎక్కడో ఏమి సృష్టిస్తాడు? ఒక లోటును సృష్టిస్తాడు. నీ బిడల పైకి రావడానికి, నీ బిడల తలాంతులు, నీకివ్వబడ్డ తలాంతులు, నీకివ్వబడ్డ అభిషేకం, నీకివ్వబడ్డ టాలెంట్లు బయటపడడానికి, ఎవరు నన్ను గుర్తించట్లేదని నువ్వు అనుకోవచ్చు, నాకు అవకాశాలు రావట్లేదని నువ్వు అనుకోవచ్చు, నువ్వు బయట ప్రపంచానికి పరిచయం అవడానికి ఎక్కడో దేవుడు ఏం చేస్తాడు? లోటును సృష్టిస్తాడు. ఆ ప్లాట్ఫామ్ మీదకి ఇంకోటి ఎవరితే సెట్ అవ్వడు, ఆ ప్లాట్ఫామ్ మీదకి ఇంకోటి ఎవడని వెళ్ళినా ఆడు సెట్ అవ్వడు. ఆ ప్లాట్ఫామ్ మీదకి ఎవడు వెళ్ళాలి? దేవుడు నిర్ణయించిన వ్యక్తే వెళ్ళాలి. నిన్ను హెచ్చించడానికి, నిన్ను ప్రపంచానికి పరిచయం చేయడానికి దేవుడు ఎక్కడో ఒక లోటును సృష్టించి నిన్ను, నీ తలాంతుని ప్రపంచానికి చూపిస్తాడు. ఇది మొట్టమొదటి విషయం. పాయింట్ నెంబర్ 2, ఈ ప్రసంగంలో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన రెండో ప్రాముఖ్యమైన పాయింట్, పరాయి దేశంలో పరాయి దేవుళ్ళ మధ్య వాళ్ళు ఏమి నమ్ముకున్నారు? ప్రార్థనని నమ్ముకున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీతో మరణం వరకు ఉండగలిగేది పాస్టర్ కాదు, నీతో మరణం వరకు, నీ ఆఖరి ఊపిరి వరకు నీతో ఉండగలిగేది నువ్వు చేసుకునే ప్రార్థన. ఇట్ విల్ నెవర్ లీవ్ యూ, ఇట్ ఈస్ విత్ యూ. పరాయి దేశంలో ప్రార్థన చేస్తున్నారు. దయచేసి ఆ ప్రార్థననే ఆసక్తిని కోల్పోవద్దు, ఆ ప్రార్థననే అలవాటుని దయచేసి చంపేయొద్దు. కొంతమంది మొక్కలు చూసినా, కొంతమందికి మైక్ ఇచ్చి ప్రార్థన చేయమన్నా తెలుస్తుంది వీళ్ళు ప్రార్థన చేసుకొని చాలా కాలం అయిందేమో అని. ఎందుకంటే నోట్లోంచి ఏం రావట్లే, మాటలు రావట్లే. అలవాటు ఉంటే కదా, దేవునితో మాట్లాడే అలవాటు ఉంటే ఆ ప్రార్థన భాష, ప్రేమ భాష వస్తుంది. మనం దేవునితో మాట్లాడే అలవాటు లేనప్పుడు ఆ ప్రేమ భాష ఏమొస్తుంది? మూడో పాయింట్ ఈ ప్రసంగంలో బాగా గుర్తుపెట్టుకో. రాజు దానియేలు మాటకు విలువిచ్చాడు, మరణ శాసనాన్ని ఆపాడంటే దానియేలు ఎంత గౌరవంగా బతికిన 2 సంవత్సరాలు, అక్కడ చాలా సంవత్సరాలు బతికాడు, కానీ ఫస్ట్ 2 years చాలా గౌరవప్రదంగా ఉన్నాడు. నీ మాటకి ప్రజలు విలువ ఇవ్వాలంటే నువ్వు గౌరవప్రదమైన వ్యక్తివై ఉండాలి. ఆమెన్ చెప్తారా? యేసయ్యని నమ్ముకోండి సార్ మీరు అని చెప్తే అవతలోడు నమ్మాలి అని అనిపించాలంటే
నువ్వు ఎలా ఉండాలి? గౌరవప్రదమైన వ్యక్తివై ఉండాలి. సార్ ఈ సంవత్సరం మా అపార్ట్మెంట్స్ లో మేము అందరం క్రిస్మస్ పెట్టుకుంటున్నాం, రండి సార్ మీరంటే, తప్పగా వస్తామండి, మీరు పిలిస్తే ఎందుకు రావండి అని అవతలాడు అనాలంటే వాడికి చాలా సంవత్సరాల నుంచి నీ మీద ఏం పెరగాలి? గౌరవం పెరగాలి. నువ్వు అల్లా టప్ప డామ్ డిస్క్ అక్కడ నాటకాలు రోజు ఆడతా, గోల్ చేస్తా, గందరగోళాలు సృష్టిస్తా, కిస్మిస్ వచ్చింది వచ్చాయంటే ఆవిడు. దేవుడు దానియేలు ప్రార్థనని ఆనర్ చేశాడు. అందుకే జ్ఞాన బలము కలిగిన దేవుడు లోటును సృష్టించి నేను ప్రపంచానికి పరిచయం చేస్తాడు. ఆఖరి మాట, ప్రార్థన చేసే అలవాటు ఉన్నవాడు ఎవరికి పరిచయం అవుతాడు? ప్రపంచానికి పరిచయం అవుతాడు కాదు, దేవుడే పరిచయం చేస్తాడు. తలలు వంచండి, కండ్లు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. దేవుణ్ణి గౌరవిస్తూ దేవాలయంలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. శత్రువుల మధ్య కూడా నీ ప్రణాళికల్ని అద్భుతంగా నెరవేర్చుకునే తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీవు అభిషేకించబడిన నీ ప్రజలు ప్రపంచానికి తెలియాలని, నీ తలాంతుల్ని పొందుకున్న నీ ప్రజలు ప్రపంచానికి తెలియాలని రాజ్యంలో అనిశ్చితి, రాజులో కలవరాన్ని సృష్టించి ఒక లోటును సృష్టించిన దేవా, నీకు స్తోత్రాలు. దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు నన్ను నా ప్రార్థన వింటలేదు, దేవుడు నన్ను వదిలేశాడు ఇక్కడ అని అనుకుంటున్న వాళ్ళందరికీ ప్రభు ఈ పూట నువ్వు మాట్లాడి వాళ్ళని ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చే ఒక రోజు వచ్చిందని నువ్వు మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు. ఎవరి జీవితాల్లో ఎప్పుడు టైం నిర్ణయించావో ఆ టైం కొరకు, ఆ సమయం కొరకు ఎదురు చూడడానికి కావలసిన సహనాన్ని ఇవ్వండి నాయన. వికృతమైన ప్రజలు, అనేకమైనటువంటి భయంకరమైనటువంటి మనస్తత్వం కలిగిన, లౌకిక ఆత్మ కలిగిన ప్రజలు మా చుట్టూ ఉన్నారు. వారి మధ్య ఆత్మ సంబంధమైన విలువ సంపాదించుకునే ప్రజలుగా మేము వ్యవహరించడానికి కావలసిన జ్ఞానాన్ని ఇవ్వండి. శత్రువుల కోటైనా, శత్రువుల భూమైనా, అది అంతరిక్షమైనా, అది మహాసముద్రం అడుగు భాగమైనా, నీ నామములో మేము ప్రార్థన చేస్తే స్పందించే దేవుడిగా నువ్వు ఉన్నందుకు నీకు వందనాలు. బద్ధకంతో నిండిపోయి ప్రార్థన కూడా రాని మనుషులు ఎంతో మంది బద్ధకిష్టులుగా దేవాలయంలో ఈ రోజు ఉన్నట్లయితే అట్టి వారిని మీరు సరిదిద్దమని ప్రార్థన చేస్తున్నాను. మనస్ఫూర్తిగా నీ దగ్గర కూర్చొని మాట్లాడుకొని మనసులో భారాన్ని, బాధని నీతో చెప్పుకొని నీ దగ్గర ప్రభా వ్యవహరించే విధానం చేతగాని వాళ్ళు ఉన్నట్లయితే వాడిని తీర్చిదిద్దమని ప్రార్థన చేస్తున్నాను, సరిచేయమని ప్రార్థన చేస్తున్నాను. పరాయి దేశంలో నీ నామములో ప్రార్థన చేసిన వారి విశ్వాసాన్ని గమనించిన తండ్రి, ఈరోజు మా అందరి విశ్వాసాన్ని నువ్వు గమనిస్తున్నందుకు నీకు వందనాలు. కంటోన్మెంట్ బాప్టిస్ట్ సంఘంలో అలాంటి ఆధ్యాత్మిక ఛాయలు ప్రతి వ్యక్తిలో తీసుకొని రమ్మని నీ దాసుడిగా వేడుకుంటున్నాను. ఈ పూట ఈ వర్తమానం విన్న వారందరినీ ఆదరించి, ధైర్యపరిచి, నిరీక్షనిచ్చి, బలపరిచి ఇంటికి పంపించమని యేసు నామములో ఈ మనవులు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.